ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబరం కుంభమేళాలో భక్త జనసంద్రం పోటెత్తుతోంది. నిన్న సాయంత్రం వరకు కుంభమేళాలో పాల్గొన్న భక్తుల సంఖ్య 50 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్, చైనా మినహా మిగిలిన ప్రపంచ దేశాల జనాభాను దాటేసినట్లు తెలిపింది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల జనాభా కంటే ఎక్కువని తెలిపింది. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమంలో కూడా ఈ స్థాయిలో జనం పాల్గొనలేదని తెలిపింది. నిన్న సాయంత్రం 6 గంటల వరకు 92 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు తెలిపింది. జనవరి 29న మౌని అమావాస్య నాడు ఒక్కరోజే దాదాపు 8 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. నూట 144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళ జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగియనుంది. కుంభమేళాకు 45 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ మరో 12 రోజులుండగానే భక్తుల సంఖ్య 50 కోట్లను దాటింది. మరోవైపు కుంభమేళా విషయమై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అసత్య సమాచారం, తప్పుదోవ పట్టించే వీడియోలు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు.